నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవ్ లత గారు. మేడం నమస్తే. నమస్తే. కూటమిని విడగొట్టాలని చెప్పి వైసీపీ ప్రయత్నాలు ఇంత అంతా కాదు. వాస్తవానికి 2019 సంబంధించి అంతకుముందు కూడా కలయిక ఏదైతే ఉందో దానిపైన కూడా వాళ్ళు విష ప్రచారం చేశారు. ఎప్పుడైతే బాబు గారు జైల్లో ఉండగా పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి ములాఖాత్ ఇవ్వడం, అక్కడ పొత్తు ప్రకటించడం ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ అప్పటి నుంచి కూడా సింహం సింగిల్గా వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడం, అదేవిధంగా ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విజయ్ టీవీకే పార్టీతో పోలుస్తూ పవన్ కళ్యాణ్ తమిళనాడు ప్రజలు ఎగిరెగిరితన్నారంటే రోజా మా వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సో వైసీపీ అంటున్నటువంటి ఒక మాటలకి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి కౌంటర్లు ఇచ్చారంటే ఏం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య రీత్యా కొంచెం ఆపరేషన్ అవ్వటం వలన ఒక 1 మంత్ రెస్ట్లో ఉంటాం కాబట్టి జరిగింది. కానీ దాన్ని కూడా వీళ్ళు ఏం చేశారంటే ఆ విజయ్ గెలిచిన దీన్ని జీర్ణించుకోలేక ఇప్పుడే బయట రాడని కూడా ప్రచారాలు చేశారు. అంటే ఏంటంటే ఎప్పుడూ చెప్తూనే ఉన్నాము, తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం, కూటమి ప్రభుత్వంలో కలిసి వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి సో దాన్ని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలనేది ఒకటే వాళ్ళ వైసీపీ వాళ్ళ టార్గెట్. ఇప్పుడు ఇలాగే ఈ కూటమి రన్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఆ 11 గుడిలో కూడా ఒకటి వస్తుందో రాదో కూడా డౌట్గా ఉంది వాళ్ళకి. ఎందుకంటే అది కూటమి అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీతో ఉన్న మన పొత్తు కానివ్వండి, టీడీపీ ఉన్న కానివ్వండి, 3 కూడా అభివృద్ధి పరంగా కూడా ముందుకెళ్తున్నాయి కాబట్టి సో ఎక్కడ ప్రజల్లో కొంచెం కూడా అంటే ఈ పార్టీ వచ్చాక ఏమీ జరగట్లేదనే ఫీలింగ్ ఎక్కడా లేదు, అన్నీ జరుగుతున్నాయి, అన్నీ బాగుంది. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే వీళ్ళని విచ్ఛిన్నం చేయాలి, వీళ్ళకి గొడవలు పెట్టాలి అనే ఒక ప్లాన్తోనే చేశారు. దానికి ఇప్పుడు ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి కంటేను ఆ వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళకి విలువలు ఎలాగో లేవు. ఏంటంటే కుటుంబ తగాదాలే కావచ్చు, ఇంకా ముద్రగడ పద్మనాభాన్ని ఎవరినైతే వెనకేసుకుంటాడో ఆయనే కూతుర్నితో సంబంధాలు లేకపోవటమే కానివ్వండి, ఇలాంటి ఈయన తల్లి చెల్లితో బిహేవ్ చేయటమే కానివ్వండి, ఇంకొక చెల్లితో బిహేవ్ చేయటం, ఇదంతా కుటుంబ తగాదాలన్నీ చూసాం. కానీ ఇక్కడ వీళ్ళు కూటమిగా ఉన్నదే విడిపోవట్లేదు అనేది బాధ ఇక్కడ వైసీపీ వాళ్ళకి. ఆ బాధ సొంత అన్నదమ్ములు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి చెల్లి కావచ్చు, వీళ్ళ మధ్యనే విభేదాలు వస్తున్నట్టు ఆయనలో అసలుకి ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళు కాదు, లేదా ఒక కులం కాదు, ఒక మతం, సరే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కలిసి ఉండడాన్ని ఓర్చుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఎంతప్పటికీ విడదీయాలనేటువంటి ఒక సాక్షిలో విషపు రాతలు రాస్తూ వస్తున్నాడు. అయినా సరే ఎక్కడా కూడా వీళ్ళిద్దరూ కూడా ఆ ఒక్క ఇంచు కూడా గ్యాప్ ఇస్తలేదు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. సో నిజంగా రాబోతున్నటువంటి ఒక భవిష్యత్తులో కూడా జగన్ కళ్ళగంటుంది ఏమైనా నిజమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నట్టు ఏం చెప్తారు? జగన్కి నిరాశే మిగులుతుందండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదో కలగన్నంత మాత్రాన్ని ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళ ఊహించే దానిలో కొంచెం 1% కూడా ఎక్కడ గ్యాప్ లేదు. అంటే వాళ్ళకి కావాల్సింది అయితే ఇక్కడ జరగట్లేదు కూటమి ప్రభుత్వంలో. సో అందుకని ఎక్కడ విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి లేదు. ఇంకా బాండింగ్ స్ట్రాంగ్ అవుతూనే వెళ్తుంది, రోజు రోజుకి బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది, కానీ ఎక్కడ తగ్గట్లేదు. సరే ఇవన్నీ జీర్ణించుకోలేని పరిస్థితిలో చాలా వరకు పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. అది తమిళనాడు వాళ్ళు చేశారని చెప్పేసి రోజా చెప్తుంది కదా, వాళ్ళకి అది చేసింది. వైసీపీ వాళ్ళు వాంటెడ్లీ ట్రోల్ చేశారు. అంటే ఏంటంటే వాళ్ళ కార్యకర్తలకి ఒక అంటే చెప్తారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎందుకు ఇండివిజువల్గా వెళ్ళలేదు, ఇది చూడండి ఈరోజు విజయ్ వెళ్ళాడు అనేది వాళ్ళని రెచ్చగొట్టడానికి చేశారు, వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టడానికి చేశారు. అది కూడా కాకుండా వైసీపీ కార్యకర్త ఎవరైతే ఉంటారో గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కండవ కప్పినటువంటి ఒక క్యాండిడేటే మళ్ళీ సాక్షి డిబేట్లో కూర్చోబెట్టి టీవీకే కండ వేసేసి ఆ తమిళనాడు నుంచి మాట్లాడుతున్నట్టు కూడా, అది పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో నేను జనసేనలో వర్క్ చేశాను, బయటికి వచ్చేసి ఇప్పుడు టీవీకేకి వెళ్ళానని చెప్పేసి అంటున్నారు. కానీ నిజంగా గూగుల్లో ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తున్నట్టు ఆ వీడియోలన్నీ కూడా బయటికి రావడం, ఫొటోస్ బయటికి రావడం చూస్తున్నాం. సో ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు? గతంలో మనం చూసుకుంటే కొంత పవన్ కళ్యాణ్ గారిని దూరం పెట్టేశారు, వద్దు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకోవద్దు, ఎందుకంటే 2024 ఎన్నికలకి అటు గుడివాడ అమర్నాథ్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, పవన్ కళ్యాణ్ని తిట్టడం వల్లే వైసీపీ పతనం అనేది స్టార్ట్ అయిందని చెప్పేసి గతంలో చెప్పాడు. సో ఇప్పుడు మళ్ళీ అలాంటిది జరగకుండా ఉండాలని చెప్పి అనుకున్నారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే ఎలా చూడాలి? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి విజయ్కి చాలా డిఫరెన్స్ ఉంది.
అక్కడ రాజకీయాలకి ఇక్కడ రాజకీయాలకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇదంతా వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్రే. ఏంటంటే వాళ్ళు వాళ్ళ కార్యకర్తల్ని 2 కండువాలు మారుస్తారు, ఇంకా కావాలంటే 3వ కండువా కూడా డిఎంకేది కూడా వేసి మాట్లాడిస్తారు ఒక మనిషితోనే. అంటే వాళ్ళకి రకరకాల పనులు చేయటం, అంటే సొంత ఛానల్ ఉంది కాబట్టి అలాంటివన్నీ చేస్తూనే ఉంటారు. అది కామన్, మనం కూడా దాని గురించి పట్టించుకోవాల్సిన కూడా అవసరం కూడా లేదు. కానీ పబ్లిక్లో ఎట్లా రెచ్చగొట్టాలని చూసారంటే జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడించాలి, ఎందుకు మనమే ఇండివిజువల్గా వెళ్దాం అనేటట్టు ప్లాన్ చేశారు. సో అది కూడా బయట వచ్చి ఓపెన్గా కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మొత్తం అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది, మాట్లాడటం జరిగింది. దానిలో క్లియర్గా చెప్తున్నారు కదా, మనం సింగిల్గా వెళ్ళటానికి మనం సుదీర్ఘంగా పోరాటం చేసాం, వెళ్ళాం, కానీ కొన్ని స్థానాల్లో గెలవనివ్వకుండా ఇచ్చేశారు. తర్వాత ఓడిపోయిన తర్వాత మీరు ఎవరు కూడా నాతో లేరనేటట్టు కూడా చెప్పారు. అంటే ఒక అభిమానం ఉంది కానివ్వండి, అభిమానంతో పాటు పొలిటికల్గా ఉండే ఇది సినారియో వేరుగా ఉంటుంది. అభిమానం అనేది ఆ గ్రూప్ అక్కడ వరకు ఏదైనా ఒక మీటింగ్ పెడితే రావటం వరకు ఉంటుంది, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వరకు చాలా ఉంటుంది ఒక పార్టీ నడపాలంటే. అది ఒక్కటే సింగిల్ మ్యాన్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక్కళ్ళే చేస్తూనే ఉన్నారు, నిరంతరం పోరాటం లాగా. ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సోలోగా ఆయనే చేసుకుంటూ వస్తున్నారు. అది అంటే కార్యకర్తలు కూడా గుర్తించాలి. కానీ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎక్కువ మనం డిస్కస్ చేసుకోవాలి. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆయన ముందుకు రావటం కానివ్వండి, ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అంతా కలవటానికి మెయిన్ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఆ రోజున నిర్ణయమే ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూడా కానీ వచ్చింది. సరే, టీడీపీకి మనకు ఎవరి మద్దతు లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసే ఇది ఉంది, కానీ వాళ్ళకి కట్టుబడి ఉన్నారు ఎవరైనా సరే. ఇక్కడ మీరు చెప్పినట్టు ఒక అన్నదమ్ములు కాదు, ఒక కులం కాదు, ఏది కాకపోయినా మాట మీద ఏదైతే కూటమి ఉందో మాట మీద కమిట్మెంట్తో అందరూ కలిసి వెళ్తున్నారు. సో దీన్ని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు, అదే అక్కడ ఆయన చెప్పారు. సో ఆ రోజు మన రాష్ట్రం ఉన్న పరిస్థితులు బట్టి మనం వెళ్ళాల్సింది. మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండేది. ఒక మాజీ సీఎం భార్యని మాట్లాడారు, నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు, ఇంట్లో ఆడపిల్లలు కూడా ఇదే వెళ్ళిపోతారు, రేపు పొద్దున ఇళ్ళకి వచ్చి ఇది చేస్తారు, ఇన్ని దారుణాలు జరుగుతాయి. సో అవన్నీ మనం ఖండించాలి, ఆపాలి, ఇవన్నీ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా కూటమితో వెళ్ళాలి అనేది క్లియర్గా చెప్పారు. అది ఆయన చెప్పేవరకే కాదండి, అందరికీ కూడా తెలుసు, అది వాస్తవం కాబట్టి అందరూ గ్రహిస్తారు. కానీ ఈ రోజున ఆయనే వచ్చి చెప్పాల్సి వచ్చిందంటే అది కార్యకర్తలకే కానివ్వండి, వాళ్ళకి మెసేజ్ ఇవ్వటానికే కానీ. ఇప్పుడు ఆల్మోస్ట్ జనరల్ పబ్లిక్ ఓటర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా తెలుసు ఆ రోజు పరిస్థితుల మూలాన పవన్ కళ్యాణ్ గారు ఇలా వచ్చారు అనేది అందరికీ తెలుసు. అది కూడా కాకుండా సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని కూడా చేస్తున్నారు, కొన్ని ముసుగులతో చేస్తున్నారు అనేది. ఏది అవసరమో అంటే నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, కానీ దానికోసం బొట్లు పెట్టాల్సిన అవసరం లేదు కదా. అదే చెప్పారు. నేను ఈ రోజున నెత్తిన టోపీ పెట్టుకొని ముస్లింలు అయిపోయానంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు కదా. సో మనం ఒకళ్ళని మోసం చేయాల్సింది కాదు, మనమేంటో మనం ఉండాలి, ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళేస్తే మనం మతాన్ని వాడుకోకూడదు, అవసరానికి బొట్లు పెట్టుకొని ఇంకోటో డ్రామాలు చేయకూడదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. అంటే ఏంటంటే ఈ రోజున మీరు చూస్తే తమిళనాడులో సనాతన ధర్మాన్ని కూడా ఏ రకంగా ఎలక్షన్ ముందు ఎప్పుడో మాట్లాడిన మాటలే కానివ్వండి, ఆ ఎలక్షన్ అయిపోయినాక డిఎంకే కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్న మాటలే కానివ్వండి, ఇవన్నీ కూడా విజయ్ గారు అంటే అంటే అంటారు కదా, కర్ర ఇరగకూడదు పాము చావకూడదు అన్నట్టు, ఆ రకంగా హిందువులను వాడుకోవాలనేది విజయ్ గారి ఇది కూడా కనపడుతుంది. ఆయన ఓపెన్ స్టేట్మెంట్గా సనాతన ధర్మం వేరు, హిందుత్వం వేరు అనే మాట మాట్లాడుతున్నారు. హిందువులు వేరు, సనాతన ధర్మం వేరు. అది ఎట్లా వేరు అవుతాయి? హిందువులే పాటిస్తారు సనాతన ధర్మాన్ని, ఇంకా వేరే ఇది కాదు కదా. సో అది వేరు అని మాట్లాడటం వల్ల ఏంటంటే అవసరానికి ఓట్లకి హిందువుల్ని వాడుకోవాలి అనే ఇదిలో ఉన్నారు కాబట్టి అది క్లియర్ కట్గా కూడా చెప్పడం జరిగింది. సో సనాతన ధర్మాన్ని అవసరానికి వాడుకుంటున్నారు, కానీ వాళ్ళ పక్షాన్ని ఎవరూ నిలబడటం లేదు, వాళ్ళకి జరిగే అన్యాయాన్ని గురించి ఎవరు నిలబడటం లేదు అనేది అన్నీ కూడా చాలా విషయాలు కూలంకషంగా చర్చించడం జరిగింది. అదిగాక మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు మొన్న పోయినసారి వచ్చినప్పుడు సెట్ విచారణకు వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, కూటమి కలుసున్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పేసి అన్నారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇంకా రాదన్నట్టుగా చెప్పేశారు. ఇక పార్టీ మూసుకోవడం కరెక్ట్ అని. కానీ విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫార్ములా ఏదైతే ఉందో, అంటే కూటమిని విడగొడితే ఛాన్సెస్ ఆర్ దేర్ అన్న కాన్సెప్ట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అది వీలైతే విడిపోరని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇంకా 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటాము అంటే
అంటే 2029 కావచ్చు, 34 కావచ్చు, తర్వాత వచ్చేటువంటి ఎన్నికలు అప్పటిదాకైతే కలిసే ఉంటాయని చెప్పి ఫిక్స్ అయిపోయారు. సో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏం కాబోతుందంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ ఏంటంటే అసలు అది ఉంటుంది అనేది అయితే నమ్మకం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కేసుల్లో ఉన్నది గతం నుంచి చూస్తేను. ఇప్పుడు వేరే అతను చేస్తున్నది పార్టీ గురించి పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఇప్పుడు ఆయన వచ్చి 2 నెలలకు ఒక్కసారి మీడియా దగ్గరకు వస్తే ఫుల్ ట్రోల్ అయిపోతాడు. సో వారం రోజులు, నెల రోజులు స్టఫ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. సో ఎలా అనుకుంటున్నారు, ఒక జోకర్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. కూడా అదే సొంత చెల్లె చెప్పింది జోకర్ వచ్చాడని సొంత చెల్లె చెప్తుంది. అలాంటి ఫుటేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. దాని గురించి వారం రోజులు జోకులు వేసుకోవటం, నవ్వుకోవటం సరిపోతుంది ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. కాకపోతే అప్పుడప్పుడు వచ్చి కనపడటంలో వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో. అంతకు మించి ఆయన మూలాన ఏది జరగదు, ఏది అవ్వదు. ఇంకా ఆ పార్టీ భూస్థాపితం అనేది అయితే కంపల్సరీ కనపడుతుంది. ఎందుకంటే మనం చూసాం ఇంత డిఫరెన్స్, 151 ఎక్కడ, 11 ఎక్కడ. ఇంకా 11లో కూడా ఇంకా వస్తాయనేది అయితే ఆశ లేదు. మనకు అభివృద్ధి కళ్ళ ముందు కనపడుతుంది. ఇంతకంటే ఇంకేముంటుంది? 164 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా కష్టపడి అభివృద్ధి దిశగా వెళ్తుంటే ఆ 11 మంది ఎమ్మెల్యేలు కనీసం అసెంబ్లీకి రావట్లేదు, కనీసం వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేస్తలేదు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు, అటు బెంగళూరుకు పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇంక ఇలాంటి టైంలో పని చేసే ఎమ్మెల్యేనే వాళ్ళు ఎంచుకుంటారు, కానీ పని చేయని కనబడినటువంటి ఒక ఎమ్మెల్యేని ఎంచుకుంటారు? ఖచ్చితంగా అవకాశమే లేదండి. ఎవరైనా పనిచేసే వాళ్ళే కావాలనుకుంటారు కదా. ఆ దిశగా చూస్తే వాళ్ళైతే ఖచ్చితంగా అలాంటి వాళ్ళనైతే కోరుకోరు. కాబట్టి రేపొద్దున మనం చూస్తే కూడా అండి, ఇంకా రేపొద్దున చెల్లి ఇంకా డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువే ఉంటుంది. ఇంకొక చెల్లి ఉంది. సో తల్లిగారు కూడా బయట వస్తారేమో కూడా చెప్పలేము. అంటే కుటుంబంలోనే ఒక సఖ్యత లేని వ్యక్తికి ప్రజలు ఎలా నమ్ముతారు? ఇప్పుడు సొంత తల్లికే నువ్వు న్యాయం చేయలేనాడివి, ఇంకా నువ్వేదో చిన్నమ్మకి బంగారు గాజులు చేయించానంటే నమ్ముతాడు. ఆ చిన్నమ్మ కూడా ఆఖరికి తిరగబడింది. ఇక్కడ ఆ చిన్నమ్మకు కూడా నాకు న్యాయం చేయట్లేదని చెప్తుంది. అదే అందుకని ఆ సామెతకు కూడా పనికిరాడు చెప్పుకోవటానికి. నేను అనేది అంటే ఆయనకి కుటుంబ విలువే తెలియని వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడనేది అయితే ఖచ్చితంగా ఎవరైనా ఆలోచిస్తారు. సరే, ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఆయనతో అంటే RRR గారు కానీ, ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు బయట వచ్చి వేరే పార్టీలో మినిస్టర్స్గా కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి తెలుసు కదా, ఆనం గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో అక్కడ ఎలాంటి గౌరవం దక్కేది, ఎలా వాడుకొని వదిలేస్తాడు. విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ తెలుసు, ఎవరు కూడా ఆయనతో ఎక్కువ రోజులు జర్నీ చేయలేరు. ఫస్ట్ బయట వచ్చి చెప్పింది ఎవరు తెలుసా? జీవిత రాజశేఖర్ గారు. వాళ్ళు ఫస్ట్ అధికారం రాకముందే ఎప్పుడు ఆయన పార్టీ పెట్టిన కొత్తలోనే 6 నెలల్లోనే మళ్ళీ బయట వచ్చేసేసి వాళ్ళే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అతనితో ఎవరు కూడా కంటిన్యూ చేయలేరు, అతను కరెక్ట్ పర్సన్ కాదు, మేమేదో రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో వెళ్ళాము, అదంతా డ్రామా సెట్టింగ్సే అని చెప్పని అన్నారు కదా. అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు అందరూ క్లారిటీ వచ్చింది. సో ఆల్రెడీ అందరూ మారిపోయారు. కార్యకర్తలు క్యాడర్ కూడా వెళ్ళిపోతున్నారు, వేరే పార్టీలు చూసుకుంటున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే మూసేసే టైం వచ్చేసింది. చూద్దామండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాత్రం చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చేశాడు. అటు రోజాకి కావచ్చు, వైసీపీ నేతలందరికీ ఎవరైతే విజయ్తో పోలుస్తున్నారో అసలు ఈ రాజకీయం ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.